మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు వచ్చేసి మనం ముందుగా రెండు ఐపీఓస్ గురించి చూద్దాము. ఒకటి వచ్చేసి విలాస్ ట్రాన్స్ఫర్, ఇంకోటి వచ్చేసి జిఎస్ఎం ఫైల్స్. సో ఈ రెండు వచ్చేసి మనకి ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తున్నాయండి. సో ఎస్ఎంఈ ఐపీఓ అంటే మినిమం మనకు వచ్చేసి మోర్ దాన్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే మనకి అవసరం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి విలాస్ ట్రాన్స్ఫర్ 29th May 2024 5 PM దాకా మనకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మనకి ఓన్లీ డే 1 లోనే 10 types సబ్స్క్రిప్షన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి జిఎస్ఎం ఫైల్స్. సో ఇది వచ్చేసి ఫైల్ బిజినెస్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఈరోజు ఈవినింగ్ క్లోజ్ అవుతుందండి. మనకి 1,28,000 కావాలి. సో డే 2 వచ్చేసి నేనటికి వచ్చేసి 67.3 times అనేది సబ్స్క్రిప్షన్ అయింది. సో ఈ రెండిట్లో మనం ఏది చూజ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, ముందుగా ఇది విలాస్ ట్రాన్స్ఫర్ అనేది ఒకసారి చూద్దామండి. ఇది స్మాల్ క్యాప్ స్టీల్ కంపెనీ. సో మెటల్స్ అనేది మనకి ఎనీ టైం బాగా పెరుగుతున్నాయండి. లాయిడ్స్ ఇంజనీరింగ్, సో ఇంకా అలాంటివి మనకు వచ్చేసి టాటా స్టీల్ కానివ్వండి, మెటల్ కంపెనీస్ బాగా పెరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చెక్ చేసి మనం చూద్దాము. సో 147 రూపీస్ ఎప్పుడైనా మనము ఐపీఓ అప్లై చేసే ముందు మ్యాక్సిమం అప్పర్ లిమిట్ ప్రైస్ అనేది మనం చూసుకోవాలి, ఎందుకంటే బెటర్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనకు వచ్చేసి ఈ కంపెనీ ఏం చేస్తుంది అనేది జస్ట్ ఇక్కడ ఇచ్చారు. విలాస్ ట్రాన్స్కోర్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ది పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ సెక్టార్. ఓకే, సో కాంపోనెంట్స్ సప్లై చేస్తుందంట. సో అది పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటే మీరు రెన్యూబుల్ ఎనర్జీ అనుకోండి, ఏదైనా అనుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సెక్టార్స్ అనేది ఇస్తున్నారు. సో మనకి ఇది అప్లై చేయొచ్చా లేదా అనేది దీని ఫైనాన్షియల్స్ ఒకసారి చెక్ చేసి మనం క్లోజ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీని ముందు విలాస్ ట్రాన్స్ఫర్ ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో మేజర్గా చూసినట్లయితే నాకు ఇయర్ 2021 ఇక్కడ జాగ్రత్త చూడండి. మనకి రెవెన్యూ వచ్చేసి ఏదైనా మనకి ఇక్కడ సిఆర్లోనే ఉంది, క్రోర్స్లో. రెవెన్యూ 134 CR ఉంటే ఎక్స్పెన్స్ 127 CR ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5.23 CR. 2022లో మనకి 235 CR మనకి రెవెన్యూ ఉంటే డబుల్ ద రెవెన్యూ అయిందండి. నీర్ అబౌట్ ఎక్స్పెన్స్ కూడా డబుల్ అయింది. ఈవెన్ మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మోర్ దాన్ 3 times కనిపిస్తుంది. ఓకే, అండ్ 2023లో వచ్చేసి మనకు వచ్చేసి నీర్ అబౌట్ స్మాల్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో ఉంది. ఈవెన్ రెవెన్యూ కూడా ఒక 20% ఇంక్రిమెంట్, ఎక్స్పెన్స్లో కూడా ఒక 20% ఇంక్రిమెంట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో స్మాల్ పర్సెంట్ ఇంక్రిమెంటే ఉంది. కాకపోతే జూలై 2023కి చూస్తే నాకు ఇది వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంత కమాండింగ్, అంటే జూలై 23 అంటే జస్ట్ మనకి ఓన్లీ 3 months ఇచ్చారండి. ఏప్రిల్, మే, జూన్, జూలై, 4 months ఇచ్చారు. 4 monthsకి మనకి 7.29 అంటే ఇది ఇంటూ 3 వేద్దాము. ఇది ఇంటూ 3 మల్టిప్లై బై 3 వేస్తున్నా మనము మినిమం వచ్చేసి. సో నియర్ అబౌట్ మనకి 22 CR అనేది కనిపిస్తుంది. సో దీనికంటే ఇది మనకి కొంచెం బెటర్గానే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకి మంచిగానే ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకి మంచిగా అయితే ఇయర్ ఆన్ ఇయర్ మనకు వచ్చేసి ఇంక్రిమెంటల్ గ్రోత్ అనే కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో వచ్చేసి ఇంక్రిమెంటల్ గ్రోత్ కనిపిస్తుంది. సో మనకి ఫైనాన్షియల్గా ఇది కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఇదే విలాస్ ట్రాన్స్కోర్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ ఇంకో కంపెనీ చూద్దాం మనం. అది వచ్చేసి మనకి జిఎస్ఎం ఫైల్స్. సో ఇది వచ్చేసి ఫైల్ బిజినెస్, నాన్ ఫెరస్ మెటల్స్ ఫైల్ బిజినెస్ అన్నట్లు కనిపిస్తుంది. 32 రూపీస్ ప్రైస్ బ్యాండ్ ఇచ్చారు. సో మనకి 1,28,000 అమౌంట్ కావాలి. ఇది వచ్చేసి మేజర్గా మనం చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్లిస్టర్ ఫాయిల్స్, అల్యూమినియం ఫార్మా ఫాయిల్స్. సో మనకి ఏదైతే మనకి మెడిసిన్స్ ప్యాకింగ్ జరుగుతుందో, సో ఆ ఫాయిల్స్ కూడా ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ లైక్ ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ కూడా వాడతారు అన్నట్లుగా మనం చూస్తున్నాము. దీస్ ఫైల్స్ ప్రొటెక్ట్ మెడిసిన్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ఆక్సిజన్, మాయిశ్చర్. సో ఇది ఒక ఫైల్ బిజినెస్ కంపెనీ అనేది మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో దీనిలో మనం ఎంతవరకు అప్లై చేయొచ్చు, అప్లై చేస్తే రిటర్న్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం దీని యొక్క ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి చూసి మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. సో ముందుగా మనం చూసినట్లయితే జిఎస్ఎం ఫైల్స్ ఫైనాన్షియల్స్ ఇక్కడ మనం చూస్తున్నాము. 2021 ఇయర్లో ఇది కూడా మనకి CR క్రోర్స్లోనే మనం మెన్షన్ చేస్తున్నారు. 2021లో వచ్చేసి రెవెన్యూ 36.46 CR, ఎక్స్పెన్స్ 35.95 CR ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 0.34 CR అన్నట్లుగా చూస్తున్నారు. సో 2022 మనం గమనించినట్లయితే ఈవెన్ రెవెన్యూ డబుల్ అయింది, ఎక్స్పెన్స్ డబుల్ అయింది, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా డబుల్ అయింది. 2023లో చూసినట్లయితే మనము
రెవెన్యూ ఎక్స్పెన్స్. సో రెవెన్యూ మనకి తగ్గింది, ఎక్స్పెన్స్ కూడా తగ్గింది, ఇది ఒక పాజిటివ్ సైన్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే మనకి 2 times, మోర్ దాన్ 2 times అనేది ఇక్కడ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి 9 monthsకి ఇచ్చారు, December 23 9 monthsకి ఇచ్చారు మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో కొంత కమాండింగ్గానే ఉంది. కాకపోతే ఈ రెండింటిలో మనం ఏది అప్లై చేయాలనేది ఒకసారి చూస్తే నాకు వచ్చేసి యాజ్ పర్ ఏ మార్కెట్ ప్రీమియం చూస్తే విలాస్ ట్రాన్స్ఫర్ వచ్చేసి 58% చూపిస్తుంది, జిఎస్ఎం ఫైల్స్ వచ్చేసి జస్ట్ 16% చూపిస్తుంది. సో మనం విలాస్ ట్రాన్స్ఫర్కి వెళ్దామండి. సో ఇది మంచి మెటల్ సెక్టర్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి, ట్రాన్స్మిషన్ కంపెనీస్కి ఇచ్చేస్తున్న సప్లైస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో మీరు చూస్ చేసుకోవాలనుకుంటే నేనైతే సెలెక్ట్ చేసేది విలాస్ ట్రాన్స్ఫర్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.